భక్తిగా ఉంటుందంట, ప్రార్థన చేసుకుంటూ ఉందంట, చాలా పవిత్రంగా జీవిస్తుందట దేవుడు వాక్య ప్రకారంగా. అదే ఆ ఆఫీస్లో ఉన్న యజమాని ఏం చేస్తా ఉన్నాడంటే అమ్మాయిని ఏమండి టార్గెట్ చేసి ఆమెని ప్రేమించాలని, ఆమెని పెళ్లి చేసుకోవాలని ఆయన లోకానుసరంగా ఆలోచిస్తా ఉన్నాడు అంటే. ఈమె ఎలాగుంది, ఏదైతే తిమ్మోతి గారికి చెప్పారో ఆ మాటల్లోనూ, ప్రవర్తనలోను, ప్రార్థనలోను, వాక్యంలోను కూడా పాటిస్తా ఉందంటే, నడుచుకుంటా ఉందంట. ఈయన ఎన్ని ప్రయోగాలు చేయాలో, ఎన్ని ఆశాలు అన్ని చేస్తా ఉన్నాడంట. రోజుకి ఆయన చేయవలసిన మరి ప్రయత్నాలన్నీ చేస్తా ఉన్నాడంట. ఆమె ఏమాత్రము కూడా ఏమంటే ప్రవర్తనలో పడిపోలేదంటండి, మాటల్లో పడిపోలేదంట. ఆఖరికి అతనికి మనసాక వచ్చి అడిగేసాడంట, అమ్మ నేను ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నాను, నేను ఎన్నో విధాలుగా నిన్ను మరి నీ దృష్టి మళ్ళించాలని నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను, నువ్వు అసలే ఎందుకు ఇలా ఉండగలుగుతున్నావు అని చెప్పినప్పుడు ఆమె అన్నదంట, అయ్యా నేను చూస్తా ఉన్నాను, నీ కోసం నేను ప్రతి దినము వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నానని చెప్పినాను. చూడండి ప్రియమైన వాళ్ళ, ఏదో చేయాలనుకున్న అతనే మనసు